హలో అండి అందరికీ. మీకు కనుక ఇంతకుముందు ఇంటి స్థలం కోసం అప్లై చేసుకున్నప్పుడు ఇలాంటి పట్టా కనుక మీకు ఇస్తే దీన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్ని ఇళ్ల స్థలాలకి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలాలన్నిటికీ ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసేయాలని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే, సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే ఏమన్నా అమౌంట్ పే చేయాలా అన్న డౌట్ అయితే ఉంది అందరికీ. అసలు 1 రూపీ కూడా పే చేయవసరం లేదు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే మీ దగ్గర ఈ ఇంటి స్థలం పట్టా ఉండి ఒక ఆధార్ కార్డ్ మీతో పాటు తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా మనీ ఏం తీసుకోరు, 1 రూపీ కూడా తీసుకోరు. ఇంకా ఆధార్ కార్డ్ కూడా కొన్ని సచివాలయాల్లో అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసేసారు కాబట్టి ఆధార్ కార్డు మ్యాక్సిమం వాళ్ళు ఇక్కడిదే నోట్ చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని సచివాలయాల్లో ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే, నాకు కూడా ఈ డౌట్ వచ్చింది. రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే ఆ స్థలాన్ని మనకే వచ్చేసిద్ది కదా, దాన్ని అమ్మేసుకోవచ్చా అని. అమ్ముకోవచ్చా అంటే 10 సంవత్సరాల దాకా ఆ స్థలాన్ని అమ్మడానికి లేదు. 10 సంవత్సరాల దాకా ఆ స్థలం రిజిస్ట్రేషన్ కాగితాలు అవన్నీ మన దగ్గరే ఉండాలి. ఆ స్థలం మన హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. 10 సంవత్సరాలు దాటిన తరువాత అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసిన స్థలాలకి ఆ పేపర్స్కి ట్రాన్సాక్షన్కి ఎలిజిబుల్ అవుతాయి. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్కి ఎలిజిబుల్ అయినప్పుడు వాటిని మనం సేల్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా మనం సేల్ చేయడానికి ఉండదు. అంటే అప్పుడు మీరు అమ్ముకోవడానికి చూడొచ్చు. అది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఏంటంటే, మన దగ్గర ఉన్న సచివాలయాల్లోనే చేయించుకోవచ్చా అన్న డౌట్ కూడా ఉంది చాలామందికి. మన దగ్గర ఉన్న సచివాలయంలో అయితే చేయించుకోవడం కుదరదు. ఎందుకంటే సచివాలయంలో అయినా చేయించుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికి. దగ్గరున్న సచివాలయానికి వెళ్ళి చేయించేసుకుంటే అయిపోద్ది అని అనుకోవడానికి మన స్థలం మన పట్టా మీద మనకి ప్లేస్ ఏ ఏరియాలో ఇచ్చారు అన్నది రాసి ఉంటుంది. ఆ ఏరియా సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి చేయించుకోవాలి. ఇంకా మీ వీఆర్ఓతో మాట్లాడుకొని మేము అక్కడ రావడానికి కుదరదు సార్, దగ్గరున్న సచివాలయంలో చేయించుకుంటాము అంటే ఏమైనా ఆప్షన్ ఇవ్వచ్చు. నేను కూడా అలానే అడిగాను. మేము మళ్ళీ అంత దూరం రావాలంటే చిన్న పాప ఉంది, కుదరదు అనేసరికి ఇంక దగ్గరున్న సచివాలయంకి అయితే వెళ్ళి చేయించుకోమన్నారు. ఇంక దగ్గరున్న సచివాలయంకి అయితే వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాము. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు? రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు పొడిగిస్తారో లేదో మనకు తెలియదు. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనకున్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవడం. సో ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకున్న వాళ్ళైతే హ్యాపీ. నాకు తెలిసిన అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆల్రెడీ కొంతమందికి ఇల్లు కట్టించి ఇచ్చేసారు కదా, ఆ కట్టించి ఇచ్చిన వాళ్ళకి ఇంటి తాళాలు కూడా ఇస్తున్నారు సచివాలయంలో. మొన్న మేము వెళ్ళినప్పుడు అయితే చాలామందికి ఇచ్చారు. అలాగే ఎవరైనా ఇల్లు కట్టించేసుకున్న వాళ్ళు ఉంటే ఆ ఇంటి తాళాలు కూడా వెళ్ళి తెచ్చుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.